ఓం శివాయ గురవే నమః. నాగదోషాలు, కాలసర్పదోషాలు ఇలాంటివి ఉన్నప్పుడు మన జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాల్ని మనం చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక జన్మలో సర్పాలని ఇబ్బంది పెట్టినా లేదా వాటిని చంపినా వాటి యొక్క పాపము మనకు జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. దీన్నే కాలసర్పదోషము, సర్పదోషాల కింద వ్యవహరిస్తారు. వీటి నుండి మనం బయటపడాలంటే మనము విశేషమైన సర్ప ఆరాధనలు చేయాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు చేయవచ్చు. వాటితో పాటు స్కాంద పురాణంలో చెప్పబడినట్టుగా ఈ నాగ కవచాన్ని ఎవరైతే ప్రతి నిత్యము పఠిస్తారో లేదా వింటారో వారికి కూడా ఈ రకమైనటువంటి దోషాలు అన్నీ ప్రక్షాళనం అవుతాయని చెప్పి మనకి పురాణాల్లో, శాస్త్రంలో చెప్పడం జరిగింది. మనము ఈరోజు నాగ కవచాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నాగ కవచం మొట్టమొదటిగా ధ్యాన శ్లోకంతో మొదలవుతుంది. మన శరీరంలో ఉన్న అంగాలని రక్షించమని చెప్పి, ఆ తరువాత మనం నివసించే దిక్కులలో నుండి కూడా మనకు వచ్చే ప్రమాదాల నుండి మనల్ని కాపాడమని చెప్పి ఆ స్వామిని వేడుకుంటాం. ఇది దీని యొక్క అర్థం. అథ నాగ కవచం ధ్యానం నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషిరస్య మహాదేవో గాయత్రీ చంద ఈరితః తారాబీజం శివా శక్తిః క్రోధబీజాస్తు కీలకః దేవతా నాగరాజస్తు ఫణామణి విరాజితః సర్వకామార్థ సిద్ధ్యర్థే వినియోగః ప్రకీర్తితః. అథ నాగ కవచం అనంతో మే శిరః పాతు కంఠం సంకర్షణస్తథా కర్కోటకో నేత్రయుగ్మం పింగళః కర్ణయుగ్మకం వక్షస్థలం నాగయక్ష బాహు కాళభుజంగమః ఉదరం ధృతరాష్ట్రస్య వజ్రనాగస్తు పృష్టకం మర్మాంగం అశ్వసేనస్తు పాదావశ్వాతరోవతు వాసుకిః పాతు మాం ప్రాచ్యే ఆగ్నేయాంతు ధనంజయః తక్షకో దక్షిణే పాతు నైరుత్యాం శంఖపాలకః మహాపద్మః ప్రతీచ్యాంతు వాయవ్యం శంఖనీలకః ఉత్తరే కంబలః పాతు ఈశాన్యం నాగభైరవః ఊర్ధ్వం చ ఐరావతోదస్థాత్ నాగవేతాళనాయకః సదా సర్వత్ర మాం పాతు నాగలోకాధినాయకః. ఇది కవచం. ఇది ఎవరైతే ప్రతినిత్యము పఠిస్తారో లేదా వింటారో వారికి అన్ని విధములైనటువంటి సర్పదోషాల నుండి విముక్తి కలుగుతుంది.